హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియోలో ఏదైతే పనస పొట్టు కొట్టడం చూపించామో, సో ఈరోజు అయితే దాంతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం పనస పొట్టు తీసుకునేటప్పుడు మనం హాఫ్ కేజా అని చూసుకోవాలి. ఎందుకంటే మనం దాంట్లో చింతపండు వేసి ఉడకబెడతాం కదా, సో అది పులుపు ఎక్కువ అవ్వకూడదు అండ్ పులుపు తక్కువ అయినా సరే బాగోదు మనకి. సో సుమారుగా 1 కేజీ పనసపొట్టు తీసుకుంటే అందులో 50 గ్రామ్స్ చింతపండు వేసుకోండి అండ్ కొంచెం పసుపు వేసుకొని అది మునిగే వరకు వాటర్ పోసి శుభ్రంగా పొయ్యి మీద పెట్టి ఉడికించండి. ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది. అలా అని చెప్పి కుక్కర్లో పెట్టద్దు, అదేంటంటే మెత్తగా అయిపోతుంది, స్మాష్ అయిపోతుంది, టేస్ట్ పోతుంది కర్రీది. సో తర్వాత అది ఉడికేటప్పటికి మనం అయితే పోపు రెడీ చేసుకుందాం. ఇదంతా వచ్చేసి మనం సిమ్లోనే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు అన్నీ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఎక్కువ, ఎందుకంటే మనం ఈ కర్రీలో కారం అయితే వేయము. సో అందుకనే ఇవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ ఇంగువ కూడా వేసాను తాలింపులో, అది మీ ఇష్టం, మీ ఆప్షనల్. చాలామంది ఇష్టపడరు, ఇష్టమైతే వేయండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం పనసపొట్టు కూరలో పచ్చిపప్పు ఉడకపెట్టింది వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. అది వచ్చేసి మరీ పలుగ్గా ఉండకూడదు అండ్ మరీ మెత్తగా ఉండకూడదు, కరెక్ట్గా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. సో అది కూడా తాలింపులో యాడ్ చేశాక ఇప్పుడు మనం వచ్చేసి ఉడకపెట్టిన పనసపొట్టు ఏదైతే ఉందో అది వేస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ వీడియోలో చూపించిన దానికి దీనికి అయితే కలర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకు ఉడికే కొద్దీ కలర్ అయితే చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది అందులో పసుపేసి ఉడికిస్తాం కదా, సో అందుకనే ఇది వచ్చేసి మనం బాగా ఓపికగా నుంచొని తిప్పుతూ ఉండాలి కూరని. ఎందుకంటే మనం ఏదైతే ఇంగువ వేసామో, ఎండుమిర్చి వేసామో, ఆ ఆయిల్ ఫ్లేవర్స్ అన్నీ దీనికి యాడ్ అవుతూ ఉండాలి. కాబట్టి మనం చాలాసేపు అయితే ఓపికగా తిప్పాల్సి వస్తుంది. చూసారు కదా కర్రీ ఎలా కలర్ చేంజ్ అవుతుందో. అండ్ ఫస్ట్ థింగ్ నేను వచ్చేసి ఇది భీమవరంలో తిన్నాను, సో అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిందనమాట. నేను ఒక 1 or 2 టైమ్సే తిన్నాను, ఇప్పటి వరకు తినలేదు. సో ఫస్ట్ టైం నేనే చేసుకుని తిందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ టైం నేను కూడా ప్రిపేర్ చేయటము. ఈ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యేసరికి ఈ కర్రీ కూడా ఇంకొంచెం మగ్గుతూ ఉంటుంది. స్లోగా సిమ్లో పెట్టుకునే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి మెయిన్ థింగ్ మనం ఆవ పెట్టుకోవాలి, ఇంకా టేస్ట్ ఏదైతే ఉందో డబుల్ అవుతుంది. సో ఈ లోపు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనియండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి కర్రీలో, అప్పుడే అది అడుగంటకుండా ఉంటుంది. ఈ లోపు రోట్లో కొంచెం ఆవాలు అండ్ సాల్ట్, కొంచెం ఎండుమిర్చి, ఒక్క హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని రోట్లో నూరుకోవాలి. ఎందుకంటే మిక్సీలో కూడా ఆడచ్చు, కానీ రోట్లో నూరితే ఆ టేస్టే బాగుంటుంది కదా, పచ్చళ్ళైనా ఏ అయినా. సో అందుకని చెప్పే రోట్లో కొంచెం మరీ మెత్త పౌడర్ లాగా చేయక్కర్లేదు, మీరు కొంచెం బరకగా అయినా చేసుకోవచ్చు. సో ఈలోపు కర్రీ అయితే మగ్గిపోయిద్ది. అది రెడీ చేసేసరికి ఆవ అది శుభ్రంగా కంప్లీట్గా కూల్ అయ్యాక కర్రీ ఏదైతే ఉందో అందులో శుభ్రంగా ఆవ కలిపేసి ఒక్క 2 hours or 3 hours సైడ్ ఉంచేసి తర్వాత తింటే ఆ కర్రీ టేస్టే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో